హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రోనాలజీ ఆర్డర్ అనమాట. మనకి కొన్ని ఈవెంట్స్ ఇచ్చారు, ఆ ఈవెంట్స్ని క్రోనాలజికల్ సీక్వెన్స్లో అరేంజ్ చేయమన్నారు. ఈ ఈవెంట్స్ మొత్తం కూడా మనకి చూసుకుంటే గాంధీజీ గారికి రిలేటెడ్ అనమాట. మనకి క్రిప్స్ మిషన్ కానివ్వండి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, చౌరీ చౌరా ఇన్సిడెంట్, పూనా ప్యాక్ట్ ఉంది. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇది మనకి ఫస్ట్ ఉంటుంది. మనకి కొద్దిగా ఐడియా ఉంటే మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్, సో దాంట్లో మనకి ఫస్ట్ మనకి ఏం స్టార్ట్ అవుతుంది, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ అవుతుంది. ఇది ఎండ్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 1922లో ఎండ్ అవుతుంది. ఎందుకు? చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల ఎండ్ అవుతుంది. సో అది కనుక మనకి వీటిలన్నిటికంటే ముందు ఇది జరిగిందని ఐడియా ఉంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ 2. సో 3 ఫస్ట్ ఉంటుంది, మిగతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది 1931లో జరుగుతుంది. తర్వాత వచ్చి పూనా ప్యాక్ట్ అనేది 1932లో జరుగుతుంది. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ అనేది 1942లో జరుగుతుంది. సో మనకి సోర్స్ వచ్చి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్. దీంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు అన్ని ఈవెంట్స్. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1922లో ఎండ్ అవుతుంది. ఎందుకు? చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల. సో నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మనకి 1931లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి కమ్యూనల్ అవార్డు వస్తుంది 1932లో. దానివల్లే మనకి పూనా ప్యాక్ట్ అనేది వస్తుంది అంబేద్కర్ గారికి మధ్య, గాంధీజీ గారికి మధ్య. సో అది ఒకసారి చూసుకోండి 1932లో. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ అనేది 1942లో వస్తుంది. సో మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో ముఖ్యమైనటువంటి సంఘటనలన్నింటి గురించి మనకి ఐడియా ఉండాలి. సో ఇది మనకి సోర్స్ వచ్చి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో మనకి గాంధీ గారి యొక్క జీవితం కనుక మనకి ఐడియా ఉంటే మనం ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఉన్న ముఖ్యమైన సంఘటనలన్నింటికి మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో మనం ఒకసారి ఆన్లైన్లో చూసుకోండి అన్ని ఒక ఈవెంట్స్ ఏమేమి జరిగాయి గాంధీ గారి జీవితంలో. మనకి క్వశ్చన్లో వచ్చి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931, నెక్స్ట్ పూనా ప్యాక్ట్ 1932. సో మనకి గాంధీ గారి ఐడియాలజీ ఏంటి? నాన్ వైలెన్స్, సత్యాగ్రహ, హిందూ స్వరాజ్, స్వదేశీ, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. జనరల్స్ ఇవి ఇంపార్టెంట్. మనకి గాంధీజీ గారు అసలు మనకి ఫేవరెట్ టాపిక్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అసలు గాంధీ గారి గురించి క్వశ్చన్ లేకపోతే మనం ఆశ్చర్యపోవాలన్నమాట. సో ఇండియన్ ఒపీనియన్, నవజీవను, యంగ్ ఇండియా, హరిజను, ఇవన్నీ గాంధీ గారి యొక్క జనరల్స్ అనమాట. సో ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. గాంధీజీ గారు ఇండియాలో ఏం చేశారు, ఇవన్నీ ఒక సీక్వెన్స్లో చూసుకోండి. చంపారన్ సత్యాగ్రహ, నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, కేతా సత్యాగ్రహ, నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అంటే దండి మార్చ్, సాల్ట్ మార్చ్. సో నెక్స్ట్ ఇవి సౌత్ ఆఫ్రికాలో కూడా ఒకసారి చూసుకోండి. ఇది మొత్తం గాంధీ గారి యొక్క జీవితం అన్నమాట. సో మనకి మూవీ లవర్స్ ఎవరన్నా ఉంటే గాంధీ అనే మూవీ చూడండి, మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. లేదు బుక్ లవర్స్ ఎవరన్నా ఉంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఆటోబయోగ్రఫీ గాంధీ గారిది, అది చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు మొత్తం గాంధీ గారు జీవితం ఏంటి అసలు మనకి పూర్తి అవగాహన వస్తుంది. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది జీవితంలో కానీ ఎగ్జామ్స్లో కానీ. సో సింపుల్ మెసేజ్ ఏంటి గాంధీ గారిది? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు మనకు ఒక కోట్ చెప్తారు, ఇది చాలా ఫేమస్ అనమాట. అసలు వచ్చే భావితరాలు అసలు గాంధీ గారు రక్త మాంసాలతో ఈ భూమి మీద నడిచారంటే కూడా ఎవరు నమ్మరు. సో అని అట్లా చెప్తారు. సో మనం చాలామంది పవర్ఫుల్ యోధులను చూస్తాం ప్రీవియస్ క్వశ్చన్స్లో. సో మన గాంధీ గారు కూడా పవర్ఫుల్ ఒక సమరయోధుడే, కానీ ఆయన ఆయుధం వచ్చి నాన్ వైలెన్స్ అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చి ఇది ఫస్ట్ మనకి చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరుగుతుంది 1992లో, తర్వాత గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931లో, తర్వాత పూనా ప్యాక్ట్ 1932లో, క్రిప్స్ మిషన్ 1942లో. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఈ క్వశ్చన్ ఎందుకు మోడర్న్ హిస్టరీలో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ అని. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.